ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 3 చూస్తే నాకు లిటరల్లీ అర్థమైంది ఏంటంటే అంత రికమెండేషన్ క్యాండిడేట్లనే సెలెక్ట్ చేసినట్టు అనిపించింది. మనం నిన్న సెకండ్ ఎపిసోడ్లో చూసుకుంటే 19 ఇయర్స్ ఆమె చాలా బ్రేవ్గా డేర్గా మాట్లాడింది, తన పాయింట్స్ పెట్టగలిగిందని చెప్పి ఆమెను సెలెక్ట్ చేసిరు. అదే ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి 19 ఇయర్స్ అబ్బాయి, నువ్వు 19 ఇయర్స్ ఇంకా నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు ఇంకా రావాలి, ఇప్పుడే కాదు అని చెప్పి ఆయన పక్కన పెట్టి ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఆమె బ్యాక్గ్రౌండ్లో ఇంత బ్యాడ్ ఫేస్ చేసిందని చెప్పి ఆమె వస్తేనేమో ఆమెను సెలెక్ట్ చేసిరు. అదే ఒక అబ్బాయి తనకి ఇంత బ్యాడ్ ఫేస్ ఉందని చెప్పినా కూడా నాట్ సెలెక్టెడ్. ఆమెకేమో 3 గ్రీన్స్, వీళ్ళకేమో నో గ్రీన్స్. అసలు ఈ జడ్జెస్ ఏం చూసి డిసైడ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలంటే మినిమం వాళ్ళకి సింపతి అనేది వర్కౌట్ అవ్వాలి, కొంచెం మంచిగా ఉండాలి, వాళ్ళు చూడడానికి కొంచెం పాష్గా మంచిగా ఉంటే వాళ్ళు సింపతి చెప్తే వాళ్ళు ఓకే, కొంచెం యావరేజ్గా ఉండి ఇది ఉండి సింపతి చెప్తే నాట్ ఓకే. అసలు అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ముందే ప్రిపేర్ అయిపోయి ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంత బ్యాడ్ ఫేస్ ఉన్నా కూడా చెప్పేటప్పుడు ఏడవలేదు, ఈమె ఏడ్చింది, ఈమెను సెలెక్ట్ చేసిరు, ఆడు ఏడవలేదు కదా, వాల్యూ లేదు, సెలెక్ట్ చేయలేరు. అసలు అది ఏ పర్పస్లో నాకెందుకు ఇదంతా చెప్తున్నా కదా, ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకోకూడదో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. జస్ట్ టీఆర్పీ కోసమే వీళ్ళందరిని స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఇదంతా, అంతకు మించి ఏం లేదు. వరస్ట్ డిసిషన్స్. అసలు ఎవరికి ఎందుకు 3 గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు, ఎవరిని ఎందుకు రెడ్ కార్డ్స్ ఇస్తున్నారు, అసలు ఎంత అన్యాయంగా జరిగిందంటే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే